హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చూడండి, ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీ కష్టాల్లో, మీ శ్రమల్లో, మీ నిందల్లో, మీ అవమానాల్లో, మీ శోధనలో, మీ వేదనలో, మీ బాధలలో నేను మిమ్మల్ని విడువను. నేను మరలా వస్తాను, మీరు నన్ను మరలా చూస్తారు. లోకమంతా చూడదు కానీ మీరు నన్ను చూస్తారు. మేఘారూఢుడై ప్రభు వచ్చినప్పుడు నమ్మిన వారు, విశ్వాసంతో ఆయన కొరకు హృదయశుద్ధితో కాపాడిన వారు మాత్రమే ఆయన చూస్తారంట. ఇలా ప్రసంగం జరుగుతున్నప్పుడు వచ్చిందనుకోండి, ప్రభు వచ్చాడనుకోండి, సడన్గా కొంతమంది మాయమైపోతామంట. ఎవరు మాయమైపోతాం? కనురెప్ప పాటులో. అంటే కనురెప్ప అంటే కన్ను అట్ట మూసి అట్ట తెరిచేటప్పటికి సగం మంది ఉండరు ఇక్కడ. ఒకవేళ నేను కనుక సరైన పాస్టర్ దొంగబాదకుండా అయితే నేను ఇక్కడే ఉంటా. అప్పుడు నేను అంట, చూడు ఎంతమంది వెళ్ళిపోయారు, ఇలా వెళ్ళిపోయారు వీళ్ళందరూ. మనం మంచి విశ్వాసం అనుకుంటాం. కాదు, వెళ్ళిన వాళ్ళు మంచివాళ్ళు, మనం పనికిమాలిన వాళ్ళం. ఏంటండి, ఆ రోజు మంచం మీద ఇద్దరు పడుకుంటారు, ఒకరు వెళ్ళిపోతారు. ఈయన లేచి కాఫీ అంటాడు, వంటగదిలోకి వెళ్ళి చూస్తాడు, నా భార్య కనపడటం లేదని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాడంట. ఏంటండి, ఆ రోజు మిద్ది మీద నుంచి ఒకడు ఉంటాడు, కింద ఇద్దరు తిరగలిసురుతున్నారు. ఇంకా ఒకళ్ళు గింజలు పోస్తుంటే ఒకళ్ళు ఇసురుతుంటారు. ఇప్పుడు లేవుగా ఇవన్నీ, ఇప్పుడు మిక్సీలు వచ్చేసాయి, గ్రైండర్లు వచ్చేసాయి. మా చిన్నప్పుడు కబుర్లు చెప్పుకుంటా, సరే అక్క పోయి అక్క, ఏంటో ఈ లోకం మా ఐదారు లోకం పెట్టి అయిపోయింది. వస్తాడంటావా యేసు ప్రభు? ఏం వస్తారులేవే, ఈ పాస్టర్ గారులు అంటే చెబుతూనే ఉంటారు. వెళ్ళిపోయిందామా, ఏమి ఇంకా తిప్పుకుంటా ఉంది. ఏంటండి, ప్రపంచమంతా అద్భుతంగా ఉంటుందంట ఆ రోజు. ఏంటి, ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లో అందరూ కంప్లైంట్స్. లారీ డ్రైవర్ గారు రక్షించబడ్డాడు అనుకో, లారీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, ఇది వెళ్ళిపోయి గుర్తుకుపోద్ది అక్కడ. ఈ విమానాల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అందుకేనంటే అమెరికా లాంటి దేశాల్లో ఎందుకైనా మంచిది యేసుప్రభు వస్తే వెళ్ళిపోతాడని ఒక విశ్వాసిని ఒక అవిశ్వాసిని పెడతారటండి. విశ్వాసి వెళ్ళిపోయిన అవిశ్వాసిని నడుపుతాడని, లేకపోతే అది 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 యాక్సిడెంట్ అయిపోద్ది. ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు ఎవరికి కనపడదు, ఎరిగిన వాళ్ళకి నమ్మిన వాళ్ళకే కనపడతాడు. కనురెప్ప పాటులో ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది, ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మారుతుంది. మనం చనిపోక్కర్ లేకుండా, సమాధిలో పెట్టక్కర్ లేకుండానే ఆకాశంలోనికి మనం ఎత్తబడతాం. భూలోకం అంతా గందరగోళం అయిపోద్ది. మా ఊర్లో ఇంతమంది కనపడతలేదు, ఈ దేశంలో ఇంతమంది కనపడతలేదు. అందుకని దేశంలో ఇంటర్నెట్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచమంతా ఒకే అధికారంలోనికి వస్తుంది. అప్పుడు సాతాను ఏల్తాడు ఈ లోకాన్నప్పుడు. అందుకే ఈ ముద్రలు వచ్చాయి, ఆధార్ కార్డులు వచ్చాయి. అమెరికా లాంటి దేశాల్లో ఆధార్ కార్డుకు బదులుగా చిప్పు పెట్టేస్తున్నారంట శరీరంలో. పుట్టిన పిల్లలకి ఇక్కడ చిన్న చిప్పు పెట్టేస్తారు అంతే. ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఐడి కార్డులు ఏమక్కర్లా, చెయ్యి ఇట్టంటే చాలు, ఆ చేతిలో ఉన్న నెంబర్కి నీ సంగతి అంతా వచ్చేస్తుంది కంప్యూటర్లో. ఆ కంప్యూటర్లో నువ్వు పట్టుకోవాలనుకో, ఎటన్నా పోతున్నప్పుడు అక్కడ నొక్కాడండి నీ నెంబరు, నువ్వు ఇట్లా పరిగెత్తే ఓడివి అట్టగా ఆగిపోతావంట అక్కడ. ఇవన్నీ ప్రపంచంలో ఈరోజు జరుగుతున్నాయి, మీకు తెలుసో తెలీదో. ఇవన్నీ ముందే బైబిల్లో రాసి పెట్టున్నాయి. అంచె దినములలో అపాయకరమైన దినములు వస్తాయి. అక్రమం విస్తరిస్తుంది, విశ్వాసం కనబడదు, ప్రేమ చల్లారిపోతుంది, పాపం పెరిగిపోతుంది. ఇంత భయంకరమైన దినాల్లో మనకి ప్రభు ఉన్నాడు. నా ప్రభు నన్ను కాపాడుతాడు. నా గురి ఆయన మీద ఉండాలి. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ గృహము కొరకు, ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా ఈరోజు మన విశ్వాసం ఉండాలి. నేను మళ్ళీ వస్తాను, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండనాగన మరల వచ్చి నేను మిమ్మల్ని ఇల్లు లేదు ఏడుస్తారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. అప్పు లేకుండా, ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉండటం మేలా, ఇంత అప్పు సొంత ఇల్లు ఉండటం మేలా? మీరే చెప్పండి. మరి ఎందుకు అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు అప్పు చేసి ఇల్లు కట్టుకోవటం ఎందుకు? నీకు తాహతుంటే ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు.
సిద్ధపడి ఇల్లు కట్టుకోవాలంటే అంతవరకు ఇల్లు లేదు అని అడిగితే మరి ఎక్కడ ఉంటారు? మా చెట్టు కింద ఉంటారని అడిగారు. లేదండి అయ్యారు, అద్దెంట్లో ఉన్నారండి. మరి అద్దెలు ఇల్లు కదా. యేసుప్రభు వచ్చినప్పుడు అద్దెంట్లో ఉన్నాడు వెళ్ళిపోతాడు. ప్రభా సొంత ఇంట్లో ఉన్నాను, ఇప్పుడే కట్టుకున్నాను, అప్పుడే రానంటావా ఏంటి? మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకండి. భూ సంబంధమైన వాటిని అనుభవించండి, సంపాదించుకోండి, చల్లగా ఉండండి, కానీ మీ మనసు వాటి మీద పెట్టొద్దు. డబ్బు 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 అనొద్దు, ఇల్లు 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 అనొద్దు, పొలం 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 అనొద్దు. కాస్త డబ్బుల కోసం దెబ్బలాట్లు పెట్టుకుంటారు, కోట్లకు వెళ్ళిపోతారు. ఒక గజం స్థలం కోసం కోట్లకు వెళ్ళి ఉన్నదంతా అమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మీరు క్రీస్తు ఇచ్చే పరలోక రాజ్యంలో మనకి భవనాలు, భవంతులు, నివాస స్థలం అన్న మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, భవంతులు నిర్మిస్తానని. పెద్ద పెద్ద బంగ్లాలు మనకి నివాస స్థలములుగా చేస్తారు. నేను వస్తా, నేను వాళ్ళు తీసుకెళ్తా, నేను ఉండే చోటే మీరు ఉంటారు అని చెప్పిన యేసు ప్రభు మాటలను నిజంగా మనం నమ్మితే ఈ లోకంలో బాధపడవలసిన, దిగులు పడవలసిన, భయపడవలసిన అవసరం మనకి లేనే లేదు. ప్రార్థన. గొప్ప దేవా నీకు వందనాలు, నిజ దేవుడా నీకు వందనములు. కలువరి శిలువలో మేము నిన్ను చూడలేదు కానీ మా కొరకు మరణించావని విశ్వసిస్తున్నామయ్యా. పునరుద్ధానుడైనప్పుడు మేము ప్రక్కన లేము కానీ పునరుద్ధానుడైన సజీవుడమైన క్రీస్తుగా నీ ఉన్నావని నమ్ముచున్నాము నాయన. ఒకరోజు ముఖాముఖిగా నిన్ను చూస్తామని, నీతో యుగయుగాలు తరతరాలు జీవిస్తామనే గొప్ప విశ్వాసముతో నీకు మొరపెట్టుకుంటున్నాము నాయన. ఈ భూలోకంలో ఉన్నంతకాలం సాతాను కట్ల నుంచి మమ్మల్ని విడిపించయ్యా. సాతాను ఉచ్చులలో నుంచి విడిపించము నాయన. సాతాను యొక్క తంత్రాలలో చిక్కుకొని ఆధ్యాత్మికంగా పతనమైపోతున్న వారిని విడుదల దయచేయము. నీ వచ్చినప్పుడు మధ్యాకాశంలో నిన్ను ఎదుర్కొనేవారిగా, నిన్ను ముఖాముఖిగా చూసి నీ ఉండు చోట మేమును సదాకాలము జీవించుటకు సహాయము చేయను ఆయన. పాతాళానికి చేరేవారిగా మేముండక, అగ్నిగంధకములతో మండిన అగ్నిగుండములో నరకములో అల్లాడేవారిగా మేముండక, ప్రతి ఒక్కరూ నాయన రక్షించబడుటకు ఈ సమయంలో నీ గాయపడిన హస్తముతో మమ్మల్ని దర్శించుము నాయన. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న విశ్వాసం మాకు దయచేయము నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే
కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా.